నమస్తే, వెల్కమ్ టు వీపీ న్యూస్. అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా బైరాలో నిర్మాణంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి భవన పనులను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను 4 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. మంచిగా చూసారా? ఉంటారా డాక్టర్? డెలివరీ మీరు మీ ఎంటైర్ వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం నీట్గా కట్ చేయించి క్లీన్ చేయించండి. థర్డ్ ఉంది సార్, ఇది కూడా డిలాబరేటెడ్. రేపు ఈరోజు మంగళవారం మంచి రోజు కాదు, రేపటి నుంచి పంపిస్తారు. మీరు సర్పంచ్ గారికి ఒక 2 months బ్యాక్ మీరు కూడా ఎంపీడీఓ గారు ఇక్కడ ఇది ఉంది కదా, నిర్ణయం సార్. ఎలా వస్తాడు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండలం బీసీ కొత్తూరులో మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆయన మాట్లాడుతూ పనుల పురోగతిని అడిగి తెలుసుకుని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వర్షాలు పడ్డా కానీ పని ఆగదు, అస్సలు చెప్పి గురువారం వస్తుంది. చెరుకు ముందు సొంతనే చేయాలి. కింద నుంచి కూడా వెళ్తాయి, ఏది ఇందులో అటు నుంచి కూడా వస్తాయి కదా. మరి అక్కడ ఏ వాటర్ ప్లాంట్ నీళ్ళు పోతాయి కదా చెరువులోకి, ఆ చెరువు ఎక్కడ వస్తుంది? ఆల్రెడీ మనం ఈ తొట్టి కట్టాం సార్. హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ సార్. ఈ నీళ్ళు కాలనీ వస్తాయి సార్. ఈ నీళ్ళు ఇటు కూడా వస్తాయి. పైనుంచి ఈ మిట్టల్ని చేసుకుంటూ కింద మిట్టలన్నీ కవర్ అవ్వకుండా చెరువు మళ్ళీ తర్వాత డైరెక్ట్ గా చెరువులోకి ఒకటి చెరువులోకి. సో ఈ చెరువు కింద సార్ మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం ఒప్పరిగూడెం గ్రామానికి చెందిన నాగంటి మంగమ్మ తనపై రాజకీయ కక్షతో వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. 26 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికురాలుగా పనిచేస్తున్న తనను గ్రామ సర్పంచ్ మల్లికంటి సురేష్ అన్యాయంగా తొలగించారని తెలియజేశారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండానే పోలీసులు తనను బలవంతంగా తీసుకుని వెళ్లారని, ఈ ఘటనపై అధికారులు నిష్పక్షపాత విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని మంగమ్మ విజ్ఞప్తి చేశారు. నేను ఇలా పేరెంట్లను పిలిపించుకొని పేరెంట్
గ్రామానికి చెందిన నాగటి మంగమ్మని గత 26 సంవత్సరాల నుంచి నేను మధ్యాహ్న భోజనం వండుతున్నా. మధ్యాహ్న భోజనం వండుతుంటే ఎంతో మంది సర్పంచులు కూడా పోయారు, కాంగ్రెస్ వాళ్ళు పోయారు, టీఆర్ఎస్ వాళ్ళు పోయారు. అందరూ సర్పంచులు ఉన్నప్పుడు కూడా నేను అన్నం వండిన. ఈ సర్పంచ్ గత 10 రోజుల నుంచి నా చుట్టూ తిరుగుకుంటా సీఏలని కట్టుకొని, సీఏ ఉన్న 2 గ్రామ సంఘాలు సీఏలు కట్టుకొని నన్ను తీయాలే, నాకు ఓటు వేయలేదు, ఇది నా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటా, ఇది రాజకీయం బాగా చేస్తుంది, రాజకీయం పూసుకుంటుందని వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. హన్మకొండ జిల్లా కాజీపేట 61వ డివిజన్లో 1 కోటి వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వర్షాకాలం నాటికి 90% పనులు పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. కాజీపేట అభివృద్ధితో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భూ ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కాలనీలలో శంకుస్థాపనలు ప్రారంభించుకుంటూ మేము వెళ్తున్నాం. మరి రోడ్లు, డ్రైనేజీలు అనేది ఎక్కడ కూడా ఈ వర్షాకాలం నాటికి 90% మీదనే మేము కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. ఇంకో 10% కూడా మిగిలే వర్షాలు పడాలన్నా వద్దా అనే దానికి, ఎందుకంటే పడమంటే ఒకరి కోపం, వద్దంటే ఒకరి కోపం ఉంటుంది. కానీ ఏదేదేమైనా వర్షాలు పడితేనే మనందరం బాగుంటాం. పచ్చదనానికే కానివ్వండి, అన్నిటికి కూడా. మరి 2 రోజులు లేట్ అయినా మిగతా 10% కూడా కంప్లీట్ త్వరలో చేసుకోవటం, శంకుస్థాపనలు చేయటమే కాదు, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడమే కాకుండా టైం బౌండ్ పెట్టుకొని ఆ రోడ్లన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మరి కాజీపేటకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాం అనడానికి మేము అందరూ గత పాలకులలో గిట్లా నోటి మాటలతో చెప్పారు, కానీ మేమైతే చేసి చూపిస్తున్నాం ఎక్కడ. ఇవాళ ఇక్కడ కాజీపేట బ్రిడ్జ్ కూడా మళ్ళీ మేము వచ్చిన వరకు కూడా పక్కకు వారేసి ఉండే, మేము వచ్చిన తర్వాత దాన్ని ఒక ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన జిల్లాల్లో కంపెనీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండల రైతులకు ఏఓ చటర్జీ కీలక సూచనలు చేశారు. రైతులు లైసెన్స్ పొందిన దుకాణాల నుంచే నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. తగిన తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేయాలని, ప్రభుత్వం సూచించిన సన్న రకాల వరి సాగు చేయాలని తెలియజేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగు తగ్గించి అపరాల పంటలను అధికంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మహేష్ చంద్ర చటర్జీ, మండల వ్యవసాయ అధికారి, అశోకపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులందరూ వాతావరణ పరిస్థితిని బట్టి సాగు చేయాలని కోరుకుంటున్నామండి. మనకి ఇప్పుడు ముఖ్యంగా మన ఎల్నినో ప్రభావ పరిస్థితుల వల్ల మీరందరూ ఏంటంటే తక్కువ రోజుల పంట వేయాలని సూచిస్తున్నాము. తక్కువ నీరు వాడిన పంటలంటే అపరాలు సాగు చేయాలని కోరుతున్నామండి. మీకు 110 ఎకరాలు ఉంటే అందులో సగం మాత్రం వరి బోరు ఉంటే దాని కింద వరి సాగు చేయండి. అది కూడా తక్కువ రోజులు పంట వేయండి. మిగతా పొలాల్లోనే పెసలు కానీ, కంది ఇవి సాగు చేయండి. పత్తి వేసే రైతులు తేమను బట్టి సాగు చేయాలని కోరుతున్నాము. ఇంకా మనకి సరైన వర్షపాతం నమోదు కాలేదు కాబట్టి కొద్దిగా అదును చేసి ఒక 2-3 వర్షాలు పడ్డ తర్వాత మీరు విత్తనం పెట్టుకుంటే అది మొలక శాతం ఎక్కువ వస్తుంది. అలాగే మీరు విత్తనం కొనేటప్పుడు లైసెన్స్ డీలర్ దగ్గర కొనండి. వాళ్ళ దగ్గర కొనేటప్పుడు బిల్లులు తీసుకోండి. బిల్లులు తీసుకుంటే ఏమైతే రేపు పొద్దున్న మనకి ఏమైనా సరే మనకు ఒక ఆధారం ఉంటుంది, వాటి మీద చర్యలు తీసుకుంటాము. విత్తనము మనకు విత్తన షాపులో దొరికే విత్తనం అంతా నాణ్యమైనదే ఉంటుందండి. మేము టెస్ట్కి కూడా పంపిస్తాము. సో ఒక భరోసా ఉంటుంది. బయట లూజ్ విత్తనాలు తీసుకోవద్దని కోరుతున్నాము. అలాగే రైతులు కూడా యూరియా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోగలరని కోరుతున్నాము. దాని ద్వారా సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది కిట్ ఆర్టికల్స్ను పరిశీలించి పలు సూచనలను అందజేశారు. కేసుల దర్యాప్తును నాణ్యతతో నిర్వహించాలని, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులను, సిబ్బందిని అభినందించారు.
సార్ ఇటువైపు సార్ సార్ ఆగండి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, మున్సిపల్ కార్మికులకు బట్టల పంపిణీ చేపట్టారు. ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు ఛాయ్ చేయండి. అమర్నాథ్ గౌడ్ అమరత్వానికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పామరు టీడీపీ కార్యాలయంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బీసీ నాయకులతో కలిసి అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం 7వ తరగతి చదువుతున్న పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ అక్క కోసం, అక్క గౌరవం కాపాడటం కోసం, మా అక్కని ఎందుకు అల్లరి చేస్తున్నారని గలం విప్పి ధైర్యంగా, బడుగు బలహీన వర్గాల ధైర్యంగా ముందు మాట్లాడిన బాలుడు అమర్నాథ్ గౌడ్. కేవలం అక్కని వేధిస్తున్నారు ఎందుకు అని ప్రశ్నించాడు అంతే. కానీ ఆ రోజున ముష్కర్లు, ఆ గంజాయి మద్యం సేవించిన ఆ దుర్మార్గులు ఆవేశపడి మరి అతి కిరాతకంగా అమర్నాథ్ గౌడ్ని ట్యూషన్ నుంచి వస్తుంటే వెంబడించి మరి అక్కడే దాడి చేసి, పెట్రోల్ పోసి, గోను సంచిలో కుక్కి, పురికొసలతో గట్టిగా కట్టేసి, నోట్లో న్యూస్ పేపర్లు కుక్కి, మరి మండు టెండలో ఆ రకంగా నిప్పు పెట్టి ఆ రోజు అమర్నాథ్ గౌడ్ని మొత్తం కూడా చాలా చాలా దుర్మార్గంగా అమర్నాథ్ ప్రాణాలు పోయే విధంగా అంత దుర్మార్గానికి ఒరిగట్టారు. 3 సంవత్సరాలైంది అమర్నాథ్ చనిపోయి. కానీ ఈరోజు కూడా బీసీలందరిలో
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో మంచినీటి చెరువును అక్రమంగా ఆక్వా చెరువుగా మారుస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువుతో పాటు 5 ఎకరాల వరి భూమిని కూడా ఆక్వా సాగుకు మార్చుతూ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తెలియజేశారు. చెరువు చుట్టూ నివాసాలు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకొని గ్రామస్తులు జిల్లా అధికారులను కోరుతున్నారు. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. రాజోలు మండలం కడలి వీరాచెరుగొట్టు గ్రామం అది. ఇది 3 ఎకరాల చెరువు అండి ఇది. అయితే ఈ చెరువు చెట్లు వచ్చి ఒక ఇల్లు ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కువ. అయితే చెరువు 4 సంవత్సరాల నుంచి ఎండగడతానే ఉన్నారు, తవ్వుతానే బిల్లులు వస్తూనే ఉన్నాయి. చెట్ల గొట్లు కట్టారండి. కట్టితే ఇప్పుడు ఒక 7 అడుగులు 6 అడుగులు ఉన్న వ్యక్తి మునిగిపోయినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు. అక్కడ అంగన్వాడీ ఉంది, ఎంపీపీ స్కూల్లో ఉంది, కాంపౌండ్ వాల్ అన్నది లేదు. నేను అడిగాను, ఎవరైతే అక్రమంగా మట్టి తరలించి. మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉప్పల్ హిల్స్ కాలనీలో మీ సురక్ష అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటరెడ్డి, ఎస్హెచ్ఓ రామలింగారెడ్డి, ఎస్ఐ మాధవరెడ్డి పాల్గొని గృహ సహాయకులు, డ్రైవర్ల వివరాలను పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. సమాజ భద్రతకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మీ వస్తువులు మీకు దొరికి మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు. అవునా? కాబట్టి ఏం చేయాలి మరి? సీసీటీవీలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మంచివి పెట్టుకోవాలి. ఉన్నంతలో ఒక 10 పెట్టుకునే కానీ 9 పెట్టుకోండి. మంచివి పెట్టుకోవాలి. సంవత్సరానికి మళ్ళీ దానికి ఏం చేయాలి? మెయింటెనెన్స్ కట్టాలి. ఎవరినో ఒకరు పెట్టుకొని సంవత్సరానికి 5,000 10,000 మాట్లాడుకొని వాడు వారానికో 15 రోజులకు వచ్చేసి ఆ తూడ్చి అది ఇది కొంచెం అప్పుడప్పుడు వైర్లు ఏమైనా లూజ్ అయినాయా, కనెక్షన్స్ పోయినాయా, ఏమైనా ఎలకలు కొట్టినాయా, ఏమైనా ఎవరైనా పోతుంటే తెగినాయా, ఇవన్నీ చూసుకొని పోతుంది. దాంతో ఏమైపోతుంది? మనకు అందరము హ్యాపీగా నిద్రపోవచ్చు. అవునా? వాడు పని చేసుకుని తినేది అనుకో. మనం ఏం కావాలి? మనకున్నా ఎవరికైనా మనం అది రిపేర్ చేస్తామా? చేయలేము. కాబట్టి ఏమవుతాం? మనం అందరం కలిసి దానికి వాడికి ఎంతో ఇస్తే వాడు చేసిపోతాడు, మనం నిమ్మలంగా ఉండదు. కాబట్టి మీరందరూ ఈ కాలనీ మొత్తము సీసీటీవీ కావాలి. సీసీటీవీలు కావాలి. అయినా ఏమైనా ఉంటే రిపేర్ చేయించుకోవాలి. బాగుందా బాగాలేదా, బాగుందా లేదా బాగాలేదని చూసుకోవాలి. నెలకోసారి చెక్ చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు మెయింటెనెన్స్కి ఇచ్చేస్తే వాళ్ళని చూసుకుంటారు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా వాళ్ళు ఏదో కొట్టు టంతో ఏదో చేసేసి ఉన్న బంగారమో లేకపోతే ఇంకో ఇంట్లో ఉన్న ఏదైనా ఉండే వేసుకొని కొడుతున్నారు. వాళ్ళు దొరుకుతలేదు. మనం వాళ్ళ దేశం కానీ దేశం వాళ్ళకి ఏం ధైర్యం ఉంటుంది? నా దగ్గర యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే గూంగుడి సునీత మహేందర్ రెడ్డి, కవి గాయకుడు ఏపూరి సోమన్న పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లె పూల దండాలల్లి
నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన తెలికి మధురత జేఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా 334వ ర్యాంక్ సాధించి ఐఐటి మద్రాసులో సీటు దక్కించుకుంది. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిన మధురతను నారాయణ విద్యా సంస్థల క్లస్టర్ ప్రిన్సిపల్ అన్వర్ భాషా, ఆర్ఎండ్బి భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ నాగరాజు ఘనంగా సత్కరించారు. అలాగే కార్యక్రమంలో డీన్ రఫీ, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొని మధురతను అభినందించారు. అమ్మాయికి ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి ప్రతి టీచర్ యొక్క కృషి ఎంతగానో ఉంది. అండ్ అలాగే అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకునేసి మీరందరూ కూడా చూడండి, ఇలాంటి ప్రపంచంలో. How are you all? Had you completed your breakfast? How many of you not done? You are not done. Early morning you need to have your breakfast. After that only you need to attend to the prayer. టీచర్స్ మా బాబాని ఎంకరేజ్ చేసిన టీచర్స్ అందరూ 6th నుంచి కానీ 10th వరకు కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు సార్. వాళ్ళంతా అందరికి నమస్తే. ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ సార్, మేడం నమస్కారం. మేడం నమస్తే సార్. అందరికి ధన్యవాదాలు. కానీ మా కొలీగ్స్ కానీ నా సర్కిల్లో కానీ చాలామంది చాలా రకాలుగా అమ్మాయికి ఎందుకు అంత ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తావు ఖర్చు పెట్టి, పెళ్లి చేద్దాం కదా, ఇంకా అంత ఏం చేసుకోండి, ఇల్లు కొందాం, పొలం కొందాం అని అందరూ చాలామంది చాలా రకాలుగా అన్నారు. కానీ నేను దాన్ని ఏ విషయంలో పట్టించుకోలేదు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నారా సార్ గారు కాల్ చేసి, ఇది సార్ ఎంతనా కానీ ఫీజు. Madam President of the R&D Party, first of all, congratulations by election madam. So, Madam promoted from R&D to R&D department. All of you give big applause to the madam. And my dear students, first of all, congratulations to Madhurata. మొహరం నెలవంక దర్శనమివ్వడంతో హైదరాబాద్లో మొహరం వేడుకల సందడి ప్రారంభమైంది. ప్రార్థనల కోసం భక్తులు బీబికా అలవాకు తరలి వచ్చారు. మొహరం 10వ రోజున జరిగే బీబికా అలం ఊరేగింపులో పాల్గొనేందుకు కేరళ నుంచి శ్రీదేవి అనే ఆడ ఏనుగు హైదరాబాద్కు చేరుకుంది. రేపు యాకత్పురా, చార్మల్, గుల్ధార్ హౌస్, అలాగే పురాణి హవేలీ, చాదర్ఘాట్ తదితర ప్రాంతాల్లో జరిగే ఊరేగింపు రిహార్సల్లో ఈ ఏనుగు పాల్గొననుంది. मानिंसा हुसैन, आज जिस तरह अय्याम अज़ां का चाँद नमूदार हुआ और उसके बाद अज़ादारी के सिलसिले में तमाम सहरे मुबारक बरामद हो चुके हैं, मैं इस वक्त आप तमाम को एक अहम इत्तला देने जा रहा हूँ कि जिस तरह अरसे दराज से आशूर का जुलूस और बीबी का अलम मुबारक हाथी पर बरामद होते आया है और इंशाअल्लाह इस साल भी आशूर के जुलूस में अलम मुबारक हाथी पर सवारी रहेगी। मैं आप तमाम से ये बताना चाहूँगा कि जिस तरह हर साल की तरह इस साल भी HES निज़ाम रिलीजियस ट्रस्ट और HES निज़ाम औक़ाफ़ ट्रस्ट के ज़िम्मेदारों ने दारुस्सलाम मजलिस का जो सदर दफ्तर है वहाँ पर सदर मोहतरम नकीब मिल्लत अलहाज बैरिस्टर నిర్మల్ జిల్లాలో కలెక్టర్ భవేష్ మిశ్రా నర్సాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేజీబీవీ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మెతక్పల్లిలోని ఇసుక రీచ్ను పరిశీలించిన కలెక్టర్ ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని అధికారులను హెచ్చరించారు. సీరియస్ వచ్చి వస్తుందా? పేషెంట్ కూడా ఆన్లైన్లో వాళ్ళ ఫోన్లో వస్తుంది.
స్క్రీనింగ్ చేసి చేయాలి. ఇది డైరెక్ట్ కూడా డైరెక్ట్ అది వాటర్ సార్. డైరెక్ట్ స్క్రీనింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ కన్స్ట్రక్షన్స్లో కూడా అంటే మైట్ చేస్తారు. అది వాటర్తో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లాస్టింగ్ కానీ దాని కానీ నో అదర్ శాండ్ ఈజ్ అవైలబుల్ కాబట్టి ఇది యూటిలైజ్ చేస్తారు. 2 to 3 times స్క్రీనింగ్ చేస్తారు. అవును, 2 to 3 times స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ జిల్లాలో శాండ్ గిట్లకు కొంత కొరత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనలో భాగంగా హనుమకొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కార్యకర్తలను కలిశారు. చిన్నారి నిరంజన్ను ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ భుజం తట్టి ముద్దాడి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుపై కలిసిన ప్రజలు చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు అభిమానులు జన సైనికులు భారీగా తరలివచ్చారు. కొనుగోటి నిరంజన్ నిస్సాయక స్థితిని మన తల్లిదండ్రులు రాము మానస గారు నా దగ్గర రావడం జరిగింది. సో పవన్ అన్న హైదరాబాద్ అంబర్పేట్ పరిధిలో పోలీసుల మనీ నమ్మించి ఓ వ్యక్తిని అపహరించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని వైన్స్ షాప్కు తీసుకువెళ్లి అతని క్రెడిట్ కార్డుతో మద్యం కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన అంబర్పేట్ క్రైమ్ టీం సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 26,500 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు, 1 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ జోన్ పోలీసుల పర్యవేక్షణలో ఈ కేసును విజయవంతంగా ఛేదించినట్లుగా అధికారులు తెలియజేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అంబర్పేట్ పోలీస్ వాళ్ళు ఒక 5 మందిని ఈరోజు అంటే నిన్న రోజు 16th నాడు 10 AM ప్రాంతంలో శివానంద హోటల్ అలీ క్యాఫే దగ్గర ఒక 5 మందిని హూ ఆర్ పోజింగ్ యాజ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి క్యాష్ ఆఫ్ 26,500 అండ్ కొన్ని మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశారు. వీళ్ళందరూ ఒక క్రైమ్ నంబర్ 338/2026 అండర్ సెక్షన్ ఆఫ్ 308 clause 5 318 204 రెడ్ విత్ 3 clause 5 BNS ఆ సెక్షన్లో కేసు మేము 11th నాడు జరిగిన ఇన్సిడెంట్కి మనకి 14th నాడు అంటే సండే సాయంత్రము పెటిషన్ ఇచ్చారు కంప్లైనెంట్. సో ఈ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఏమంటే మనకి కంప్లైనెంట్ వచ్చేసి హరిబాబు కుకట్పల్లి నివాసి. వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు.
కుత్బుల్లాపూర్లో త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి వాటర్ వర్క్స్ ఎండీని కలిసి వింతపత్రాన్ని అందజేశారు. హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ నిజాంపేట్తో సహా పలు ప్రాంతాల్లో నీటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇక రాబోయే ఏడాదిలో కుత్బుల్లాపూర్లో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హనుమంత్ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్. ఈరోజు అందరినీ మీతో మాట్లాడడానికి కారణం ప్రత్యేకించి ఎండాకాలం వాటర్ ప్రాబ్లం, కొంత పవర్ ప్రాబ్లం కూడా వస్తుంది అని చెప్పి చాలా చోట్ల నుంచి మాకు కూడా కంప్లైంట్స్ వస్తున్నప్పుడు వాటి గురించి కూడా సంబంధిత అధికారులతో మరి మంత్రులతో కూడా మాట్లాడినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇవాళ ఫ్యాక్ట్స్ చెప్పకుండా, వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురాకుండా ఫ్యాక్ట్స్ అన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మిమ్మల్ని కలవడం జరిగింది. ఒక 14-15 ఇయర్స్ నుంచి వాటర్ విషయంలో ఎటువంటి ప్రాజెక్ట్ కూడా రాలేదు. మేడ్చల్ మల్కాజిగిరి బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనుల ఆలస్యంపై మాజీ మంత్రి మల్లారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం నిధులు కేటాయించినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు వెంటనే రోడ్డు పనులు. గుడ్ మార్నింగ్, నేను సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్నాను. బీజేపీ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు హెచ్ఆర్టీసీ వరకు జవహర్ నగర్ ఎవరు చూస్తున్నారా? ఇప్పుడు వర్క్ ఆన్గోయింగ్ వర్క్ నడుస్తుంది కదా ప్రజెంట్. ఏంది అసలు ఇంత స్లోగా నడవడానికి కారణం ఏంది? మెయిన్ రోడ్ని తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 12 నెలలు 14 నెలలు గడుస్తున్న మెయిన్ రోడ్డు కాంట్రాక్టర్ ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నాడంటే ఆయనకు అడిగేటోడు లేడు, ఏం చేసేటోడు లేరు అన్నట్టు ఆయన ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు కాంట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా అంటే ఒక 10-15 రోడ్ల వరకు హెచ్ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రోడ్లన్నీ గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో అనుమతులు తెచ్చుకొని ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు కుదబెట్టి ఈ రోడ్డుని, చాలామందికి తెలియదు, ఈ రోడ్లన్నీ కుదబెట్టి నిధులు తీసుకొచ్చిన తర్వాత ఈ పనులు చేయాలంటే అధికారుల్లోకుమా లేకపోతే ఈ కమిషన్లో. పామరు మండలం కుర్మద్దాలి గ్రామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే వర్ల కుమారాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమారాజా మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాటి మీదే నేను అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి చర్చించాను. క్వాలిటీ ఆఫ్ జాబ్స్, క్వాంటిటీ ఆఫ్ జాబ్స్ కూడా చూడండి. కృష్ణా జిల్లా పరిధిలో అందరూ కూడా ఆ మండలం ఆ జోన్లో జాబ్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రైమ్ సిటీస్లో కనుక జాబ్స్ ఇప్పించగలిగితే ఖచ్చితంగా రాగలరని ఆ రోజు నేను లోకేష్ బాబుని అసెంబ్లీ సాక్షిగా అడగడం జరిగింది. తద్వారా ఈరోజు కొన్ని కంపెనీస్ యాడ్ అయ్యాయి. రాబోయే జాబ్ మేళలో ఇంకా ఎక్కువ కంపెనీస్ వస్తాయి. పామర్ మండలంలో ఇప్పటికే ఎంఎస్ఎంఈ పార్క్ నెక్స్ట్ మంత్ ప్రారంభం చేయబోతున్నాం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా
మొట్టమొదటిగా అతి త్వరగా పూర్తి చేసుకున్న ఎంఎస్ఎంఈ పార్క్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఈరోజు ఐనంపూడి వేదికగా పామరు మండలంలో వచ్చే నెల ముఖ్యమంత్రి గారు మరి ఆన్లైన్లో దాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇక్కడ దాన్ని అఫీషియల్గా మేము ప్రారంభం చేస్తాం. తద్వారా వచ్చే మంత్ నుంచి ఆ పై మంత్లో కూడా ప్లగ్ అండ్ ప్లే దిశగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యాపారాలు అన్ని ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చేయడం ద్వారా లోకల్ మండలాలు లోకల్ విలేజ్లో ఉన్న యువతకి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. అందుకే అంటున్నాను బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం పెనుపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. సారపాకలో నిర్వహించిన కార్యక్రమంలో 59 మంది లబ్ధిదారులకు సుమారు 13 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. పేద కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా రేపు జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. దీన్ని ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.